హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? మేమందరం అయితే ఈరోజు టెంపుల్కి వచ్చాము. టెంపుల్ కూడా మా ఇంటికి దగ్గరలో ఉండడంతో మాకు ఈజీగా ఉంది రావడానికి కూడా. ఈ టెంపుల్ వచ్చేసి కొరటిపాడులో ఉన్నటువంటి కళ్యాణ రామాలయము. మేమైతే ఈరోజు ఆకుపూజ చేయించుకుందామని అయితే వచ్చాము. ఊరి నుంచి మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇటు ద్వారపాలకులుగా అయితే ఒక పక్క హనుమాన్ ఉన్నారు, ఒక పక్క అయితే గరుత్మంతుడు ఉన్నాడు. చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం అండి. గుడికి వస్తే తెలియదు కానీ అదేంటో చాలా బాగుండిద్ది ఆ వాతావరణం అనేది. మా జస్సు అయితే ముందుగా వచ్చి ఆడుతున్నాడు. ఇంటి పక్కనే ఉండడంతో ఇంకా పరిగెత్తుతున్నాడు మా చేతికి చిక్కుకుండాను. ఇంకైతే రాగానే ఇంకా ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టేసుకొని మేమైతే ప్రదక్షిణలు మొదలు పెట్టాము. మా చిన్న బాబు కూడా చూడండి ప్రదక్షిణలు చేస్తున్నాడు. హెయిర్ వచ్చేసి కళ్ళల్లో పడుతుంది అనేసి నేనైతే అలా క్లిప్పులు పెట్టాను. ఈ టెంపుల్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ తో చేశారు. చాలా బాగుంది ఫినిషింగ్, అది కూడాను చాలా టైం పట్టిందండి కట్టడానికి. ఎంత బాగా కట్టారు అసలు. మేమందరం ప్రదక్షిణలు చేస్తుంటే మా చిన్నోడైతే బాగా గట్టిగా అతుక్కున్నాడు. నాకు భయం వేస్తుందేమో నేను స్పీడ్గా నడుస్తుంటే. ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకా లోపల స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాము, వచ్చేయండి. నాతో పాటు మీరు కూడా హనుమాన్కి నమస్కారం చేసుకోండి. స్వామివారి మెడలో ఉన్నటువంటి దండ ఒట్టివేర్ల దండ అంటండి. ఎందుకు వేస్తారో నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఆకు పూజ అయ్యండి. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అనుకుంటున్నారా? ఏం స్పెషల్ లేదండి, నార్మల్గానే చేయించుకుంటున్నాము. రేపైతే బుధవారం కదా, రేపైతే మా అత్తయ్య వాళ్ళు నన్ను వచ్చి తీసుకొని వెళ్తున్నారు. మా బాబుకు కూడా 5th మంత్ వచ్చింది కదా. సో ఇంకా మా అమ్మ అయితే అక్కడికి పంపించే ముందుగా ఆకు పూజ చేయించి పంపిద్దాం అనుకున్నారంట. అందుకని ఈరోజు ఆకుపూజ పెట్టుకున్నాము. అంతేకాని ఇంకేం స్పెషల్ లేదండి. కానీ ఆకుపూజ చేయించుకుంటే మంచిది కదా, అందుకని అయితే మేము ఆకుపూజ చేయించుకుంటున్నాం ఈరోజు. టెంపుల్ దగ్గరికి వచ్చినా కానీ మా జస్సు అల్లరి అయితే తగ్గలేదు. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి చేతిలో పట్టుకొని వచ్చి దాని గురించి అల్లరి చేస్తున్నాడు బాగా. ఆ బిస్కెట్ ప్యాకెట్ అయితే మాలో ఎవరికి ఇచ్చినా మేము ఓపెన్ చేసి ఇస్తాము. కానీ మా జస్సు మా ఎవరిని నమ్మకుండా వాడు ఓన్గా పట్టేసుకున్నాడు. పూజ మొదలైందేమో అనుకొని మంత్రాలు చదువుతుంటే మేమైతే స్టార్ట్ చేసాము. కానీ పూజ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. ఇంకా నేను చెప్పిన తర్వాత వేద్దుర్లే అన్నారు. ఇంకా అందుకనేసి ఆగాము. పంతులు గారు అయితే ముందు ఇంకా గోత్రనామాలు చదవడం మొదలు పెట్టారు. ఇంకా మా గోత్రనామాలు చెప్తున్నారు మా వారు. పంతులు గారు అయితే ఇంకా మా అమ్మ వాళ్ళవి, మావి, మా నాన్నమ్మ వాళ్ళవి అయితే గోత్రనామాలు చదివేస్తున్నారు. ఎంత ప్రశాంతంగా ఉందో ఈ టైంలో గుడికి రావడం అనేది. నాకైతే ఇంటి పక్కనే ఉన్నా కూడా గుడి రావడానికైతే కుదరట్లేదు. అయినా పిల్లలతో రావడం కుదరదు కదా. సో వచ్చినా కానీ మా జస్విన్తో అయితే అస్సలు కుదరదు. అవి ఇవి కదిలిస్తూ ఉంటాడు. నేనైతే ప్రశాంతంగా నమస్కారం కూడా చేసుకోలేను. ఎప్పుడైనా రావాలి అనిపిస్తే కనుక ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ మా జస్సుని మా చిన్న బాబుని ఇంటి దగ్గర వదిలేసి మేమిద్దరమే వస్తే కొంచెం ప్రశాంతంగా నమస్కారం చేసుకున్నట్టు ఉండిద్ది. నాకైతే అలాగే అనిపించింది. స్వామి దగ్గరికి వచ్చి అవి ఇవి కదిలిస్తూ ఉంటే, నేను వాడిని అలా ఇలా అరుస్తూ ఉంటే నాకైతే ప్రశాంతంగా ఉండదు. స్వామివారిని మనస్ఫూర్తిగా చూస్తూ నమస్కారం చేసుకుంటే అదొక ప్రశాంతత, అదొక తృప్తి గుడికొచ్చినందుకు. మీ అందరికీ ఎలా అనిపించిందో, ఇలా పిల్లలతో మీరు కూడా ఇలాగే స్ట్రగుల్ అవుతూ ఉన్నారా? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీసతిహులోక ఉజాగర, రామదూతాతులిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతికి సంగి, కంచన వరన విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాద వజ్ర ఔధ్వజ విరాజై, కాందే మూంజా జనేవూ ఛాజై, శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన, విద్యావాన గుణీయతి చాతుర, రామ కాజ కరివేకో ఆతుర, ప్రభు చరిత్ర సునివేకో రసియా, రామ లఖన సీతా మన బసియా, సూక్ష్మ రూప ధరిసియ హిది కావా, వికట రూప ధరి లంక జరావ, భీమ రూప ధరి అసుర సంహారే, రామచంద్ర के काज सवारे, लाय सजीवन लखन जियाये, श्री रघुवीर शिवर लाये,
रघुपति किन्ही बहुत बड़ाई महाभारत सम तुम प्रिय बाई सहस्रवदना तुम हरो यस गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद सारद सहित अहिष यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सकै कहाते చాలా సింపుల్ గా చేస్తున్నారు పూజ అనేది. ఇంకా అష్టోత్తరం చదివారు. అష్టోత్తరం చదివేటప్పుడు మమ్మల్ని అయితే సింధూరం స్వామివారి మీద వేయమన్నారు. మేమైతే వేస్తూ ఉన్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా మమ్మల్ని అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని రమ్మన్నారు. నాకైతే ఎప్పుడు కొబ్బరికాయ కొట్టాలంటే చాలా భయము. చేయి ఇరుక్కుండిద్ది. అందులో అది కాక కొంచెం నొప్పిగా కూడా ఉండిద్ది. నాకు చేయి కొట్టాలంటే స్ట్రాంగ్ గా కొట్టలేను, భయం వేసిద్ది. ఈసారి ఎలా కొడతానో చూసేయండి మీరు కూడా. మా చిన్న బాబు అయితే అంతా గమనిస్తూ ఉన్నాడు గుడిలో. ఏంటో నన్ను ఎక్కడికో తీసుకొచ్చారు వీళ్ళు అన్నట్లుగా. నాకైతే చాలా బాగా నచ్చింది. మా చేతన్ ఆ రోజు టెంపుల్ కి తీసుకుని వెళ్ళడం చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మా వారైతే కొబ్బరికాయ కొట్టేసుకొని తీసుకొని వచ్చారు. నా కోసం అయితే వెయిట్ చేయకుండానే వచ్చారు. నేను ఎలా కొబ్బరికాయ కొడతానా ఏంటా అనేసి మా నాన్న అయితే నా కోసం వచ్చారు చూడడానికి. ఇంకా ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా హారతి ఇచ్చారు. హారతి తీసుకొని కొంచెం సేపు అయితే మేము టెంపుల్లోనే కూర్చున్నాము. తర్వాత రోజు అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఎందుకో కానీ నాకు చాలా కొత్తగా అనిపించింది ఆ రోజు. నేను మధ్య మధ్యలో వస్తూ వెళ్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే, కానీ కొత్తగా అనిపించింది ఆ రోజు. కొంచెం సేపు అలా చూస్తూ ఉన్నాడు మా చేతన్ కూడా. తర్వాత అయితే ఇంకా మా అమ్మమ్మ నేను అయితే తాంబూలాలకి ఇవ్వడానికి సల్లిబిండి బూందీ ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము. సల్లిబిండి చేతులు అవ్వడం వల్ల నాకైతే కవర్లు తీసుకోవడానికి రావట్లేదు. మా వారైతే హెల్ప్ చేస్తున్నారు. మా జషు కూడా ట్యూషన్ నుంచి డైరెక్ట్ గా మా దగ్గరికే వచ్చేసాడు. బాగా గొడవ చేస్తున్నాడు. ఒక పైప్ అయితే దొరికింది. ఆ పైప్ తీసుకొని తెగ రెచ్చిపోతున్నాడు. ఫైనల్లీ అమ్మగారింటి నుంచి అత్తగారింటికి అయితే వచ్చేసాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. డూ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.